ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే డిప్యూటీ సీఎం తర్వాత కొంత గ్యాప్ కావాలి. మిగిలిన రిమైనింగ్ సినిమా ఏవైతే ఉన్నాయో పూర్తి చేయడానికి అని చెప్పేసి అన్నారు. ఒక 3 మంత్స్ అన్నా పడుతుంది. నెక్స్ట్ షూటింగ్స్‌కెళ్ళడానికి అన్నారు. ఆ 3 మంత్స్ కూడా దాదాపు అయిపోయింది. అవును. సో, ఇప్పుడు 'ఓజీ', 'హరిహర వీరమల్లు' ఈ వీటిలకి మళ్ళీ షూటింగ్స్‌కేమైనా అటెండ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎట్లా ఉందంటారు పవన్ కళ్యాణ్? అంటే 3 ప్రాజెక్టులు ఆయన ఎన్నికలకి ముందు కమిట్ అయ్యి నడుస్తున్న ప్రాజెక్టులు. 'హరిహర వీరమల్లు' దాదాపు 3 ఏళ్ళు అవుతుందది. హ్మ్. అది కంప్లీట్ చేయాలి ముందు. అది కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది. 2 రోజుల క్రితం ఏఎం రత్నం గారు కలిసాడాయన. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల ప్రచార బాధ్యతలు కూడా ఏఎం రత్నం గారు చూశారు. అందుకని ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అది పార్ట్ 1గా రిలీజ్ చేస్తానంటున్నాడు ఆయన. హ్మ్. పార్ట్ 2 సంగతి తర్వాత చూసుకుందాం. ముందు పార్ట్ 1 రిలీజ్ అయినా చాలు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అందుకని అది కంప్లీట్ చేయాలి. దాంతోపాటు 3 అంతులు షూటింగ్ కంప్లీట్ అయిపోయినటువంటి 'ఓజీ' కంప్లీట్ చేయాలి. 'ఉస్తాద్ భగత్ సింగ్'కి కొంచెం గ్యాప్ తీసుకోవచ్చు. అది ఇంకా మొదలవ్వలేదు. షూట్ మొదలవ్వలేదు కాబట్టి హ్మ్. జస్ట్ బేసిక్ ఇది మాత్రమే అయింది దానికి. హ్మ్. అది కొంచెం టైం తీసుకోవచ్చు. 'హరీష్ శంకర్' సినిమా. హ్మ్. అయితే 3 ప్రాజెక్టులు ఈ 5 ఏళ్లలోపు కంప్లీట్ చేస్తానని చెప్పాడాయన. హ్మ్. ముందు అంటే 'ఓజీ' అలాగే 'హరిహర వీరమల్లు'. 'హరిహర వీరమల్లు' పూర్తి స్థాయిలో గ్రీన్ మ్యాట్ షూటే ఉంటుందది. అందుకని ఖచ్చితంగా హైదరాబాద్ వచ్చి చేయాలి. అయితే 'ఓజీ' ప్రొడ్యూసర్స్ ఏమనుకుంటున్నారంటే అక్కడికి వెళ్ళి చేద్దాం అనుకుంటున్నారు. ఓకే. విజయవాడ వెళ్ళిపోయి. విజయవాడలా? విజయవాడ వెళ్ళిపోయి అక్కడే ఏదో ఒకటి సెటప్ వేసుకుని హ్మ్. కంప్లీట్ చేసేద్దాం అనేటువంటి మూడ్‌లో డైరెక్టర్ సుజిత్ ఉన్నాడు. వీళ్ళు ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు. హ్మ్. అందుకని విజయవాడలోనే షూటింగ్ పెట్టేసే దూకుడులో ఉన్నారు వాళ్ళు. తొందరగా కంప్లీట్ చేద్దామని. ఓకే. ఒకవేళ వాళ్ళు సెటప్ వేస్తే అక్కడే గ్రీన్ మ్యాట్ సెటప్ వేసుకుని తన సినిమాని కూడా ముందుకు నడిపించాలి అనే ఆలోచనతో ఏఎం రత్నం ఉన్నాడు. ఓకే. అందుకని ఇప్పుడు విజయవాడలో ఒక పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా ఒక స్టూడియో సెటప్ చేయాలి అనేటువంటి మూడ్‌లో ఆయన ప్రొడ్యూసర్లు అందరూ ఉన్నారు. ఆయన్ని హుహు. డిస్టర్బ్ చేయొద్దు. హ్మ్. ఆయన అంటే పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు. 3 నెలల తర్వాత ప్రతి నెల 2, 3 రోజులు కేటాయించగలను సినిమా షూటింగులకి అన్నాడాయన. అంటే హైదరాబాద్ వస్తే 3 రోజులు అన్నాడాయన. హ్మ్. అదే విజయవాడలో అయితే ఏదో టైంలో రోజు ఒక 2 గంటలు వస్తే వాళ్ళది, వీళ్ళది అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా! హ్మ్. ముందు ఈ 2 సినిమాలు కంప్లీట్ అవ్వాలి. 'హరిహర వీరమల్లు', 'ఓజీ'. హ్మ్. ఆ 2 కంప్లీట్ అయిపోతే అక్కడికి రిలాక్స్ అయిపోతాడాయన. హ్మ్. పూర్తిగా పాలన మీద దృష్టి పెట్టుకోవచ్చు. హ్మ్. కమిట్మెంట్ అయిపోతుంది. ఈ 'మైత్రి మూవీ మేకర్స్‌ది' నెమ్మదిగా చేసుకోవచ్చు. ఓకే. కొంచెం గ్యాప్ తీసుకుని. 'హరీష్ శంకర్' ఆల్రెడీ ప్రిపేర్డ్‌గానే ఉన్నాడు. హ్మ్. ఇది రిలీజ్ అయిన తర్వాత అంటే జనరల్‌గా పెద్ద హీరోల సినిమాలు 5 ఏళ్లకి 3 సినిమాలనేది పెద్ద విషయమే. హ్మ్. ఇదివరకు రోజుల్లో ఏడాదికి 10 సినిమాలు, 15 సినిమాలు చేసేవాళ్ళు కానీ, ఇప్పుడు 3 ఏళ్లకు ఒక సినిమా కూడా చేయట్లేదు పెద్ద హీరోలు. అవును. ఇప్పుడు 'పుష్ప 2'కి దాదాపు 3 ఏళ్ళు గ్యాప్ ఉంది. ఈ కండిషన్‌లో ఈయన 5 ఏళ్లలో 3 సినిమాలు చేయటం అనేది గొప్ప విషయం కాబట్టి, పవన్ కళ్యాణ్ ఏదో అభిమానుల్ని డిస్కరేజ్ చేసినట్టుగా అనుకోకూడదిది. కానీ ఈ 2 సినిమాలు మాత్రం తొందరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనే అంటే వాళ్ళకి రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. హ్మ్. అదేమో పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'హరిహర వీరమల్లు'. హ్మ్. 'ఓజీని' కూడా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు. దాన్ని కూడా హిందీలోను అలాగే తమిళ్, మలయాళం భాషల్లో డబ్ చేయాలనేది వాళ్ళ ప్రోగ్రామ్. అందుకని ఇద్దరూ క్యూరియస్‌గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ పుణ్యమా అని గతంలో ఎప్పుడో జయాంధ్ర ఉద్యమం అప్పుడు కృష్ణ గారు ఒక మాట చెప్పాడు. విజయవాడ, గుంటూరు మధ్య స్టూడియో కడతాను అని. అది అప్పట్లో చాలా సెన్సేషనల్ స్టేట్మెంట్. హ్మ్. ఇప్పటికీ చాలామంది అభిమానులు మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. విజయవాడ, గుంటూరు మధ్య స్టూడియో అని. హ్మ్. ఇప్పుడు ఆ కోరిక ఏదో ఇలా తీరేటట్టుగా కనిపిస్తోంది ఓకే. పవన్ కళ్యాణ్ కోసం. సో, ఈ షూటింగ్ పర్పస్ మొదలైంది. అది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయేమో. డెఫినెట్‌గా. ఓకే. ఈలోపు అక్కడ షూట్ చేసుకోదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే షూట్ చేసుకుంటారు. హ్మ్. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించినటువంటి ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా హ్మ్. ఏపీనే కేంద్రీకరించి అక్కడే చేసే అవకాశం ఉంది. మొదట్లో కనిపించేది అది. అంటే రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో చాలా సినిమాల ఈవెంట్స్ ఇక్కడ, అక్కడ కూడా జరిపేవాళ్ళు. హ్మ్. తర్వాత నెమ్మదిగా హైదరాబాద్ వరకే పరిమితం కావడం మొదలైంది. హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలకు మళ్ళీ అక్కడ, ఇక్కడ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. హ్మ్. అలా ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. బాధ్యతలు నిర్వహిస్తూనే
సినిమా పరిశ్రమకి ఇప్పుడు ఏపీలో కూడా ఒక హడావిడి క్రియేట్ చేసేటువంటి పనిలో కూడా ఉన్నాడు ఆయన, ఒక యాక్టివిటీ. ఉమ్, చాలామంది ఇప్పుడు అక్కడ ఒక ఫిల్మ్ నగర్ నిర్మాణం జరగాలని, అక్కడ కూడా ఈ షూటింగ్లు హడావిడి అంటే వైజాగ్ కేంద్రంగా నడుస్తోంది ఆల్రెడీ. ఉమ్, కానీ అది చాలదు, అమరావతి ఏరియాలోనే ఒక ఫిల్మ్ నగర్ లాంటిది ఏదో ఎస్టాబ్లిష్ చేయాలనే ఉమ్, ప్రయత్నం జరుగుతోంది. ఆల్రెడీ ఈ మధ్యకాలంలో అరవింద్ గారి నాయకత్వంలో కొంతమంది వెళ్ళి కలిసి వచ్చారు ఆయన. అవును. ఆ సందర్భంగా కూడా ఈ ప్రతిపాదనలన్నీ పెట్టారు ఆయన దృష్టిలో. ఆయన ఆలోచిస్తున్నాడు దీన్ని ఎట్లా పర్సూ చేయాలి అని. ఉమ్, చంద్రబాబు గారి దృష్టిలో కూడా ఉంది ఇది. సో ఇవన్నీ నడుస్తున్నటువంటి ప్రాసెస్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక కొత్త స్టూడియో విజయవాడలో వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఏపీలో మళ్ళీ షూటింగ్స్ జరుపుకోవాలన్న కోరికకి ఒక మార్గం సుగమం అవబోతుంది అన్నమాట. అవును, అంటే ఒక స్టూడియో బేస్ చేసుకొని కానివ్వండి. స్టూడియో నిర్మాణం జరిగే ఛాన్స్ అయితే ఉంది పవన్ కళ్యాణ్ కోసం. ఓకే. అంటే ఆయన రెగ్యులర్గా పాలిటిక్స్లో ఉంటారని చెప్తున్నాడు. ఉమ్, అలాగే తన ప్రధాన ఆదాయ వనరు ఆయన రాజకీయాలని చెప్పట్లేదు, ఇదే అని చెప్తున్నాడు, సినిమా అనే చెప్తున్నాడు. అవును. సో సినిమాలు కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది, ఉమ్, చేయకూడదు అని లేదు. ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీ రామారావు గారు కూడా సినిమాలు చేశాడు. ఉమ్, అందుకని డెఫినెట్గా ఆయన కొనసాగే అవకాశం ఉంది. ఇంకెవరైనా వస్తే వస్తారు అనే ఉద్దేశంతో ఒక స్టూడియో ఉంటే బెటరు అనే మూడ్లోకి అయితే ఉన్నారు. ఇంకొంచెం బెటర్గా అంటే జగ్గైపేట ఏరియాలో సిఆర్డిఏ పరిధిలోనే ఆ ఏరియాలో కనుక పెడితే హైదరాబాద్కి దగ్గరగా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది. ఇటు నుంచి అటు వెళ్ళి షూట్ చేసుకురావచ్చు, ఆయనకి కన్వీనియంట్, వీళ్ళకి కన్వీనియంట్, ఇలా రకరకాల ప్రతిపాదనలు వస్తున్నాయి.